24,000 కోట్ల ఇంట్రెస్ట్ ఎందుకు కడుతున్నాడు? ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు కడుతున్నాడు? మీ నాయన చేసిన అప్పు ఆ మిత్తి కట్టాలి, లేకపోతే వాడు వచ్చి కూర్చుంటాడు కదా ఇక్కడ, వాడిని గట్టి ఇవి చేస్తున్నాడు. మరి మీ నాయన చేసిన అప్పుకి మీ ఇంట్రెస్ట్ కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఈ మాట ఎత్తావు కదా, ఎందుకు? నువ్వు అపోజిషన్ లీడర్ కాబట్టి నువ్వు ఎత్తావు. నేను నిన్న తప్పు మాట, ఎందుకంటే నువ్వు ఆయనతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నాడు, నువ్వు అవుట్ అయిపోతావు. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సిందే. ఎందుకు? యాజ్ ఏ అపోజిషన్ లీడర్ నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా, చేస్తున్నావు, కాదట్టలేదు. ఇదొకటి. ఇప్పుడు ఆర్టీసీ మీరు సంఖ నాకిపించారు, ఎవరు? కేసీఆర్. వాళ్ళ పాపము పిచ్చోళ్ళ వాళ్ళ ఆర్టీసీ డ్రైవర్లు ఎంత కష్టం తెలుసా? ఆర్టీసీ డ్రైవర్లకు వాళ్ళకు బాగా రోగాలు ఉంటాయి, ఎందుకంటే ఆ ఇంజన్ దగ్గర పనిచేస్తారు కదా, ఆ ఇంజన్ హీట్కి వాళ్ళకు చాలా రోగాలు వస్తాయి. ఆ హీట్ దగ్గరికి అంటే వాళ్ళు 100 ఏళ్ళు బతికేటోడు 60 ఏళ్ళకి ముసలాడు అయిపోతాడు వాళ్ళ దాంట్లో. ఇది నిజం, ఇది నేను చెప్పేది ఆర్టీసీ డ్రైవర్లది. వాళ్ళ ఆయుష్ మనుషులము 100 ఏళ్ళు కదా, వాళ్ళ ఆయుష్ 100 ఏళ్ళు, 90-100 ఏళ్ళు బతికే ఆర్టీసీ డ్రైవర్ కూడా 60-65 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు బీమార్లు వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకు? ఆ ఇంజన్ అసలు ఆ ప్రమాదాన్ని తీసుకో బాడీని తినేస్తుంది. అది 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజన దాంట్లో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ అధోగతి చేసిన మీరు, కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళు కష్టపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ వచ్చిన కీలక పాత్ర పోషించారు. అందుకే వాళ్ళకు మొన్న ఇచ్చిండు కదా, ఏమేమి ఇచ్చిండు మనకు? ఎలక్షన్స్ పెట్టుకోమన్నాడు కదా. ఎలక్షన్ ఎందుకు? మీకు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిండు. పిఆర్సీ వాళ్ళది అన్ని వాళ్ళ డిమాండ్స్ చేసిండు కదా. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేరు? ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా డౌట్లు? సరే భాయ్, 3.5 లక్షలే. ఓకే, 4 కాదు కదా ప్రతాప్, 3.5 కూడా ఒక 1000 కోట్లు తగ్గి సంవత్సరానికి 22,000 కోట్లు అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు 3.5 నువ్వే అంటున్నావు కదా కేటీఆర్ గారు. ఓ 2,000 ఇంత తగ్గించుకుందాం, సంవత్సరానికి 22,000 కోట్లు ఏదో కట్టాల్సి వస్తుంది అనుకుంటా. ఇట్లున్నా అప్పు అయితే అప్పు ఉంది కదా. అవును, లేదు, ఈ అప్పులన్నీ ఉన్నాయని మాకు ముందే తెలుసు. తెలిసినా కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే రేవంత్ రెడ్డి గారు అన్ని అమలు చేస్తున్నాడు. కొన్ని అయినాయి, 60% అయినాయి, 40% కావాలి. డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు, చేస్తాడు. లేట్ అయింది కాదంటలేము, చేస్తారు. మనము ప్రతి ఇంట్లో సమస్యలు ఎదుర్కొంటాం కదా, ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇవన్నీ. బడ్జెట్ తగ్గట్టే కదా ఇల్లు నడిపేది. మనం కూడా బడ్జెట్ తగ్గట్టు ఇల్లు నడుపుతాము. ఇప్పుడు 2 కొడుకుల ఫీజు కట్టాలి, 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు 1 నెల 2 లక్షలు కట్టాలి, లక్ష కట్టాలి ఫీజులు. జీతం వచ్చేది ఎంతేడా అయ్యకు? 1,00,000 రూపాయలు. ఏం చేస్తాడు అయ్యా అప్పుడు? అరే ఈ నెల నీకు కడతా, వచ్చే నెల నీకు కడతారా అని చెప్తాడు. అంతే కదా. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తుండు సీఎం. బీఆర్ఎస్ చెప్తూనే ఉండాలి, ఏం చెప్పకపోతే మన వాళ్ళకి పనేముంది ఇంకా. మరి వాళ్ళు ఏదో చెప్పాలి కదా. వాళ్ళనే తప్పడుతావు అపోజిషన్ వాళ్ళని. రైతు బంధు ఇవ్వాలి. నిన్న ఎంత వేసిండు? నిన్న 2 ఎకరాలకు ఎప్పుడు వేసిండు? మళ్ళీ ఈరోజు ఎకరం పడ్డది. ఇప్పుడు నిన్నటిదా ఈరోజు మళ్ళీ